నేను ఏ వంట చేసినా కూడా, టిఫిన్ చేసినా కూడా సెకండ్ టైమ్‌కి అంటే ఫస్ట్ ఫ్లాప్ అయినా కూడా సెకండ్ టైమ్‌కి చాలా ఈజీగా చేసేసుకుంటాను. అంటే తెలిసిపోతుంది ఎలా చేయాలని చెప్పేది. కానీ నాకు డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే చపాతీస్ కానీ, పూరీస్ చేయడం కానీ అస్సలు రాదు. షేప్ కానీ, ఆ సైజు, టేస్ట్ అనేది బావుంది ఈసారి చేసిన. సో, చాలా సార్లు టేస్ట్ కూడా దొబ్బింది. అండ్ నేను చేసిన మిస్టేక్ అంటే మిస్టేక్స్ కూడా ఏమీ లేవు. అండ్ యాజ్ యూజువల్‌గా 250 గ్రామ్స్ అయితే పిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు తీసుకున్నాను. తర్వాత కొన్ని పాలు, కొంచెం నూనె వేసి చాలా బాగా కలిపాను. అండ్ చపాతీ చేసే పిండి కూడా ఇలానే ఉంటుంది. అంటే ఈ కన్సిస్టెన్సీనే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కలిపాను కానీ సో, ఎందుకో రాలేదస్సలు. అండ్ మా అమ్మ కానీ, మా అత్తయ్య కానీ చాలా ఈజీగా చేసేస్తారు. కానీ నాకస్సలు రాదు. అండ్ చూడాలి. నేను చపాతీస్ తిన్నప్పుడు గమనించిన విషయం ఏంటంటే, చాలా లైట్‌గా ఉంటుంది పొట్ట అనేది. మనం రాత్రి పడుకునేటప్పుడు గనక హెవీ ఫుడ్ తీసుకుంటే, మనకి డైజెస్టివ్ పార్ట్‌కి చాలా ఇబ్బందిగా అంటే, అరగకుండా అజీర్ణంగా ఉంటుంది కదా! సో, చపాతీస్ తిన్నప్పుడైతే చాలా లైట్‌గా ఆహ్, ఈ పొట్టకు కూడా చాలా హ్యాపీగా రిలాక్సేషన్‌గా ఉంటుందంట. నేనొక ఇంటర్వ్యూలో చూసాను. సో, వీలైనంత వరకు ఇంట్లోనే ఇలా చేసుకొని తినడం మంచిది బయట ఫుడ్ కంటే. చాలామంది ఇవి కూడా పుల్కాస్‌లాగా బయట తెచ్చుకొని తింటారు. సో, అవెందుకండి మన ఇంట్లో చక్కగా చేసుకొని ఇంట్లో తినొచ్చు. అండ్ నా చపాతీ అయితే షేప్ ఔట్ అయిపోయింది. అంటే అస్సలు బాగా రాలేదు. ఇది లాస్ట్‌ది. అండ్ ఫస్ట్‌యి ఇవి కొంచెం బానే వచ్చాయి. షేప్స్ అయితే లేవులే కానీ, టేస్ట్ అయితే బావున్నాయి. అండ్ పెసరపప్పు కాంబినేషన్‌గా అయితే సూపరున్నాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఈ చిన్న ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. మీ చిన్న లైక్‌తో అంటే నాకింకా వీడియోస్ పెట్టడానికైతే మోటివేషన్‌గాను ఉంటుంది.